ఇటీవల విజయవాడ సత్యనారాయణపురంలో మాషా అల్లాహ్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ స్క్రబ్బర్ల వ్యాపారం పేరిట భారీ వసూలు చేసి నట్టేట ముంచిన ఘటన తెలిసిందే. ఈ మోసం నుంచి తేరకపోముందే ఇలాంటి ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. ఇదే వ్యాపారం పేరిట ఆఫీస్ ఓపెన్ చేసి అమాయకులకు శటకోపం పెట్టి సంస్థ ఎత్తివేసిన వైనం తాజాగా వెలుగు చూసింది. స్క్రబ్బర్ల ప్యాకింగ్ పేరిట మరో భారీ మోసం మదనపల్లిలో కలకలం రేపింది. ఇంటి వద్దే ఉంటూ స్క్రబ్బర్ల తయారీ ప్యాకింగ్ బిజినెస్ ద్వారా అధిక లాభాలు పొందవచ్చంటూ అమాయక ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను మదనపల్లి డీఎస్పీ బుచ్చిరాజు మీడియాకు వెల్లడించారు. వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామానికి చెందిన పోలయ్య కుమారుడు తిరుమలకొండ రమేష్ అనే వ్యక్తి మదనపల్లిలో స్క్రబ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఇంటి వద్దే స్క్రబ్బర్ ప్యాకింగ్ చేస్తే ప్రతి నెల భారీగా సంపాదించుకోవచ్చని నమ్మబలికాడు. ఇందుకు గాను వ్యాపారంలో చేరే వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో 30,000 నుండి లక్షకు పైగా వసూలు చేశాడు. ప్రారంభంలో బాధితుల ప్యాకింగ్ మిషన్లు, మెటీరియల్ అందించి నమ్మకం కలిగించాడు. నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు రమేష్ 2 బ్రాంచుల్లో మొత్తంగా 2,68,00,000 వసూలు చేసినట్లు తెలుస్తోంది. మదనపల్లె బ్రాంచ్ పరిధిలో 1,08,90,000, తిరుపతి బ్రాంచ్ పరిధిలో 1,58,90,000 రూపాయల వరకు వసూలు చేసి మదనపల్లి బ్రాంచ్ ఎత్తివేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడి కార్యాలయాల్లో సోదాలు చేశామని, తిరుమలకొండ రమేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బుచ్చిరాజ్ తెలిపారు. 2 టౌన్ పిఎస్లో ఒక క్రైమ్ 182/26 రిజిస్టర్ అయింది. ఇందులో చీటింగ్ సెక్షన్లు, తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత కంపెనీ నమ్మించి మోసం చేయడం, కంపెనీ అలాగా నమ్మించి అంటే 409 అంటాం. ఇవన్నీ బిఎన్ఎస్ యాక్ట్లో కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మోసం చేసే విధానం ఏంటంటే స్క్రబ్బెక్స్ అనే మెషిన్ని తెచ్చి ఈ మెషిన్ ద్వారా మీరు ఇవి తయారు చేసి మార్కెట్లో అమ్మి మీరు డబ్బులు గడించవచ్చు అని ఒక ఆశ చూపించి ఆ మెషిన్ తక్కువ ధర గల మెషిన్ 30,000కి అమ్మి, అంతేకాకుండా అగ్రిమెంట్గా ఈ వ్యాపారంలో మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటే మాకు ఒక ₹1,00,000 మీరు ఇదనమాట అంటే దీన్ని ఏమంటారంటే స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ₹1,00,000 టైప్లో మనకి రెప్యూటెడ్ కంపెనీస్ గుడ్ విల్ కింద ఎలా తీసుకుంటాయో ఆ విధంగా అనమాట ₹1,00,000 ప్రజలను తీసుకొని వాళ్ళకి నమ్మబలకడానికి ఒక ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి అందులో ఒక తప్పుడు స్టాంపింగ్ చేసి ఆ అగ్రిమెంట్ ఇచ్చి ఒక 80 మంది దగ్గర మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 80 మంది విక్టిమ్స్ దగ్గర సుమారు ₹1,60,00,000 కాజేశాడు.